అందమైన ఇళ్లతో పొందికగా చుట్టబడిన తిరుక్కోటియూర్ అనే రేపల్లెనందు మృదువైన జుట్టుతో అందమైన చిన్ని కృష్ణుడు పుట్టినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆనందముతో రంగురంగుల నూనెలను, పసుపు పొడిని ఎదురెదురుగా నిలబడి ఒకరి మీద ఒకరు చల్లుకోగా వారి తొక్కిసలాటలో ఆ శ్రీకృష్ణుడి ఇంటి వాకిలి అంతా బురద బురద అయినది. చిన్ని కృష్ణుడు పుట్టగానే ఎవరికి తోచినట్లుగా వారు ఆనందముతో పరుగులు తీస్తూ ఒకరిని ఒకరు కౌగిలించుకుంటూ ఆ బిడ్డ ఎక్కడున్నాడా అని వెతుకుతూ పడిపోతూ మంగళ వాయిద్యముల మధ్య ఆడుతూ పాడుతూ రేపల్లె వాసులంతా ఆనందముతో ఉక్కిరిబిక్కిరి అయిపోసాగిరి. ఈ నందరాజు బిడ్డడు ఎంత ముచ్చటగా అందముగా ఉన్నాడో చూడండి. ఈతడు పుట్టిన జన్మ నక్షత్రం వలన ఈ లోకములన్నిటినీ ఏలగలడు. పురుషులలో వీడికి సాటి మరొకరు ఉండరు అని చూసిన వారు సంతోషముగా ఒకరితో ఒకరు చెప్పుకోసాగెను. గొల్లెపల్లెలోని అమాయకపు గొల్లలందరూ పట్టరాని ఆనందముతో తమ తమ జుట్టుముడలు విడిపోతున్నా పట్టించుకోకుండా తమ ఇళ్లలో ఒట్టిపై ఉంచిన కమ్మటి నెయ్యిని, చిక్కటి పాలను, కమ్మని పెరుగును ఒకరిపై ఒకరు విసురుకుంటూ మైమర్చిపోతూ ఆనందముతో సంబరములు జరుపుకోసాగెను. ఇంటు చూరులో గుచ్చిన పదునైన గొడ్డళ్ళు, కర్రలతో పాటు పైనుంచి వేలాడే ఒట్టి త్రాళ్లతోనూ ఇంటిలో ఉన్న తాటాకుల పడకలతోనూ విచ్చిన తెల్లని మల్లె మొగ్గల వంటి పలువరుస కలిగిన గొల్లలందరూ ఆనందముతో గుంపులు గుంపులుగా చేరి నేటితో ఆటలాడుకోసాగెను. చిన్ని కృష్ణుడి కాళ్లను, చేతులను చాపి కడవ నీటితో మెల్లగా పొరిటి స్నానము చేయిస్తూ అందమైన బుల్లి నాలికను శుభ్రము చేస్తున్న యశోదాదేవి అండపిండ బ్రహ్మాండములతో నిండి ఉన్న ఈ 7 లోకములను ఆ చంటిబిడ్డ నోటిలో ఆశ్చర్యముగా చూస్తూ ఆనందముతో ఉబ్బితబ్బిబ్బైనది. గొల్లవాడుగా పుట్టిన శ్రీకృష్ణుడి నోటిలో 7 లోకములను చూసిన యశోదాదేవి ఈ లోకమంతా వ్యాపించి ఉన్న భగవంతుడిని కన్న నేను గొప్ప భాగ్యవంతురాలిని అని అందరికీ చెబుతూ మురిసిపోతున్నది. 10 రోజులు గడిచిన 2వ నాడు అనగా పొరిటి స్నానము అయిన మరునాడు రేపల్లనంతా అందముగా అలంకరించి జయస్తంభ మండపమున మద గజ పర్వతరాజు వలె కొలువై ఉన్న చిన్ని కృష్ణుడిని గోపాలులందరూ ఆనందముగా ఎత్తుకొని మురిపముగా ముద్దాడసాగిరి. యశోదాదేవి తన తోటివారితో, ఏమి పిల్లవాడోనమ్మా, ఉయ్యాలలో పడుకోబెడితే ఉయ్యాల తొట్టి తెగునట్లు తన్నుతున్నాడు, ఎత్తుకుంటే నడుము విరుగునట్లు తన్నుతున్నాడు, పోనీలే అని గుండెలకు హత్తుకుంటే పొట్టలో తన్నుతున్నాడు. ఈ పిల్లవాడి అల్లరి నేను భరించలేక నాకు ఓపిక పోతున్నది అని మురిపముగా తన బిడ్డ ఆగడములను తన తోటివారితో పంచుకుంటున్నది. శ్రీమన్నారాయణుడు రేపల్లెలో శ్రీకృష్ణుడై పుట్టుటను వర్ణిస్తూ ఎర్రమట్టి నిండిన వరిచేలతో చుట్టిన శ్రీ గోష్ఠీపురమునందు ఉండే మెరిసే తెల్ల జంజమును ధరించిన విష్ణు చిత్తుల వారు అనబడే పెరియాళ్వారు రచించిన ఈ 10 పాశ్రములను చదివిన వారికి ఏ జన్మలోనూ ఏ పాపమో అంటదు.